హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్స్. చాలా రోజులు వ్లాగ్ చేయక ఇవాళ ఎక్కడికి వచ్చినామంటే ఇక్కడ ఒక చిన్న ఈవెంట్ ఉందని చెప్పి వినాయక చవితి సందర్భంగా ఇండియన్ కమ్యూనిటీ సెంటర్, ఇది ఇండియన్ సొసైటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా. ఇక్కడ చిన్న ఈవెంట్ ఉంది, అన్ని కల్చరల్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి వచ్చినాం. శ్రీజ మొత్తం టాప్ టు బాటమ్ ఫుల్ రెడీ అయిపోయింది. వాళ్ళ బాగుంది బిల్డింగ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఎంత పెద్దగా ఉందని. చిన్న కమ్యూనిటీ హాల్ అనుకున్నాను, చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఎంట్రన్స్ లో మన గాంధీ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్. ఎంట్రన్స్ లో పానీపూరి బాగుంది, పానీపూరి డెకరేషన్ చేసి పెట్టారు. ఇది వచ్చేసి శ్రీజ లక్కీ డ్రా కోసం తీసుకుని ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్ పెట్టిరట. చూడాలి మాకు వస్తుంది రాదా. గణపతిని అక్కడ పెట్టి చిన్న గణపతి, అదేనో కదా తెలియదు కానీ అక్కడ ఉంది. సో అక్కడ దేవుని దగ్గర పెట్టిరట గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్. ఇంకెవరు రాలే. ఆస్ట్రేలియన్ ఇండియన్ యాంథమ్ కి అందరం లేచినాం. In joyful strains and let us sing, advance Australia fair. Jaya He, Jaya He, Jaya 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 He. Jai Hind. भारत माता के Jai. जन्मज दुःख विनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिव. లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. నవదీప్ గారు వచ్చారు ఇక్కడికి పట్టుకి. ప్లీజ్ వెల్కమ్ నవదీప్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్.
గుడ్ ఈవినింగ్ అందరికి. హౌ యు గైస్ డూయింగ్? పర్త్ లో ప్రేమికులు చాలా మంది ఉన్నట్టున్నారు. అఫ్ కోర్స్ ఏ ప్రోగ్రామ్ అయినా ముందో జై బాలయ్య, లాస్ట్ లో జై బాలయ్య పడాలనుకుంటారు. బాలయ్య గారు లేకుండా ఊపుండదు, పాటకి స్టెప్ ఉండదు, కిక్ ఉండదు. వెనకాల కార్ పార్కింగ్ లేదా సెటప్ పెట్టారంటే బాయ్స్ వెనకాల వేరేనా? నేను ఈ మధ్య బాగానే ట్రావెల్ చేస్తున్నానండి. పోలాండ్ వెళ్ళాను, అక్కడ తెలుగోళ్ళు తగిలారు. న్యూయార్క్ మన ఏంటి లండన్ వెళ్ళాను, తెలుగోళ్ళు తగిలారు. న్యూజిలాండ్ వెళ్ళాను, తెలుగోళ్ళు చాలా మంది తగిలారు. అండ్ ఇక్కడ పర్త్ లో కూడా తెలుగోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ చాలా జోష్ లో ఉంది. నాకు అర్థమైంది ఏంటంటే పర్త్ లో పంచాయతీయా? పర్త్ లో పంచాయతీ ఎక్కడ జరుగుతుందిరా అని వచ్చిన దగ్గర నుంచి ఎదుగుతున్నా. ఇక్కడ జరుగుతుంది అసలు పంచాయతీ. ఒక తెలుగు వాడిని తీసుకెళ్లి తెలుగు రాష్ట్రాల నుంచి దూరంగా పెట్టచ్చేమో గానీ తెలుగు తనం నుంచి దూరంగా పెట్టలేమని మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. సో నైస్ అండి, వెరీ నైస్ కమింగ్ టు మీట్ యూ. చాలా ర్యాండమ్ గా వచ్చాను. చాలా బాగుంది మీ పర్త్, బ్యూటిఫుల్ గా ఉంది. అమ్మాయిలు సారీ మనుషులు బాగున్నారు, బీచెస్ బాగున్నాయి. వీకెండ్స్ అయితే మామూలుగా గోవా బీచ్ లో తిరుగుతుంటారు కుర్రోళ్ళందరూ. ఇక్కడైతే మొత్తం గోవా, మొత్తం స్టేట్ మొత్తం గోవా బీచ్ లా ఉంది. బాయ్స్ బాగా ఎంజాయ్ చేస్తారని నా ఫీలింగ్. బాగుంది, వెరీ నైస్. ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ అండి. ఇక్కడ చాలా మంది చక్కగా అందరం మన వాళ్ళు వచ్చి పండుగని సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంది. అండ్ ఏంటి బిల్డింగ్ మొత్తం మనమే కట్టేవంటగా వస్తే చెప్పారా మన ఫంక్షన్స్ కోసం. వెరీ నైస్ టు మీట్ యూ ఆల్. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు చేయాలి డాన్స్, నాదే ఉంది. జోష్ అంతా మీ దగ్గర ఉంది. సూర్య గారు మీరు కట్టించారంట కదా బిల్డింగ్. వెరీ వెల్ డన్ సార్, నైస్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి మళ్ళీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రేమతో మళ్ళీ థియేటర్స్ లో, సినిమాల్లో, టీవీలో, షోలో ఎక్కడ పడితే అక్కడ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. ఇది పర్తిలో పంచాయతీ ఏంటి సార్? ఇది నాకు ఉందే మొహోటం భయ, ఎక్కువ భయ నాకు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. దేనికోసం వెయిటింగ్? లడ్డు తిను. ఏమేముంది ఫుడ్ చెప్పు. పన్నీర్ సాంబార్, మిక్స్డ్ సాంబార్, తునుండ, రవ్వ లడ్డు, యోగట్. ఇప్పుడు అయిపోయింది ఈవెంట్. సూపర్ అయింది ఈవెంట్. ఇది బిల్డింగ్, ఈ బిల్డింగ్ మొత్తం మన వాళ్ళే కట్టించారట. అంటే ఇండియన్ కమ్యూనిటీ అన్నీ చేస్తారు ఇలా. బాగుంది. ఓకే, దట్స్ ఇట్ టుడే. ఎట్లయింది ఈవెంట్? మంచిగా ఉంది, సూపర్. ఓకే, We enjoyed it. hope you like it. Please subscribe to our channel Yes. and see you in our next vlog. Bye. Bye.